పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరు? బెంగళూరు నాగరత్నమ్మ. శంకరాభరణం కథ ఎలా పుట్టి ఉంటుంది? ఈ కథ రాయడానికి కె. విశ్వనాథ్ గారు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయి ఉంటారు? కథను మెల్లమెల్లగా ఎలా కల్పించుకుని ఉంటారు? ఎలా తుదిరూపు ఇచ్చి ఉంటారు అనేది ఒక కథకుడిగా నాకు ఎప్పుడూ ఆసక్తి. కాని విశ్వనాథ్ గారు ఎప్పుడూ తన చివరి రోజుల వరకు కూడా, ఎన్ని ఇంటర్వ్యూలలో కూడా శంకర శాస్త్రి పాత్రకు, తులసి పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరు అనేది చెప్పలేదు. వనితా టీవీ ఇంటర్వ్యూలో మాత్రం అదొక క్షేత్ర పురాణం అనగలిగారు. అవును, క్షేత్ర పురాణమే. త్యాగరాజ క్షేత్ర పురాణం, తిరువయ్యారు క్షేత్ర పురాణం. శంకరాభరణం కథకు ఈ క్షేత్రమే ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాటి త్యాగయ్యే నేటి శంకర శాస్త్రి, నాటి బెంగళూరు నాగరత్నమ్మే నేటి తులసి. నిరాదరణ పొందుతున్న శాస్త్రీయ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే, ఈ అమృతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది అంటాడు శంకర శాస్త్రి క్లైమాక్స్లో. శంకరాభరణం అంతిమ మెసేజ్ ఇదే. కళాకారులు, పోషకులు ఈ ఇరు వర్గాలు లేకపోతే కళ లేదు. శంకరాభరణం ఈ ఇరు వర్గాల ప్రతినిధుల కథ. కళాకారుడు శంకర శాస్త్రి, పోషకురాలు తులసి. త్యాగరాజస్వామి కథ కూడా ఇది కాదా? బెంగళూరు నాగరత్నమ్మ లేకుండా త్యాగరాజస్వామి కథ ఎంత అసంపూర్ణం! 1920ల నాటికి బెంగళూరు నాగరత్నమ్మకు 2 లక్షల రూపాయల ఆస్తి ఉండేదని గృహలక్ష్మి పత్రిక రాసింది. గొప్ప విద్వాంసురాలిగా, నాట్యకత్తెగా, దేవదాసీగా ఆమెకు ఒక అస్తిత్వం, జీవనం ఉన్నా దానంతటినీ త్యజించి త్యాగరాజస్వామి కోసం జీవితాన్ని అంకితం చేసిందామె. జీర్ణస్థితిలో ఉన్న త్యాగయ్య సమాధిని పునరుద్ధరించి, గుడి కట్టి, సత్రాలు నిర్మించి, ఆరాధనోత్సవాల్లో ముందంజ వేసి, ఆస్తి దారబోసి, ఆ మహనీయుడికి వర్తమానంలో పునర్ఘనతను తెచ్చి, అచ్చు శంకర శాస్త్రి పాదాల మీద పడి తులసి ప్రాణం విడిచినట్టే త్యాగయ్య సమాధి చెంతే ప్రాణం విడిచింది. అక్కడే సమాధి అయ్యింది. నేటికి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో పంచకృతులు పాడి త్యాగయ్యను ఆరాధిస్తే, నాదస్వర గానంతో బెంగళూరు నాగరత్నమ్మకు ఘనంగా నివాళి అర్పిస్తారు. 2 వేరువేరు కాలాల్లో జీవించి మరణించిన ఈ ఇరువురిని వర్తమానంలో తెచ్చి, వారిరువురి చుట్టూ ఒక ఉదాత్తమైన కథను అల్లగలగడం కె. విశ్వనాథ్ మేధో సృజనకు ఉదాహరణ. మరి ఈ విషయం ఎందుకు బయటకు వెల్లడి చేయలేదు? చేస్తే అనేక ప్రశ్నలు రావచ్చు, లేనిపోని చర్చలు జరగవచ్చు. ఉదాహరణకు త్యాగయ్యది రామభక్తి, శంకర శాస్త్రిది శైవారాధన. ఇక్కడితో మొదలు. పాత్రల సారం వరకే దర్శకుడు తీసుకున్నాడని అర్థం చేసుకుని వదిలే రకం కాదు కదా మనం. ఒకవేళ మనం వదిలినా ఎన్నారైలు వదలరు. అయినప్పటికీ కె. విశ్వనాథ్ గారి సబ్ కాన్షియస్ మైండ్ ఈ కథ అల్లికలో ఇది త్యాగయ్య, నాగరత్నమ్మల స్ఫూర్తి అని హింట్సు వదులుతూనే ఉంటుంది. చూడండి, శంకరాభరణం ఫస్ట్ సీన్లో శంకర శాస్త్రి నది ఒడ్డున జీర్ణ వస్త్రాన్ని ఉతికి ఆరబెడతాడు. తులసి చూస్తుంది. తిరువయ్యారులో అడుగుపెట్టిన నాగరత్నమ్మ త్యాగయ్య వైభవం జీర్ణస్థితికి చేరిందని అర్థమయ్యి తల్లడిల్లింది. త్యాగయ్యకు గుడి కట్టి నాగరత్నమ్మ ధన్యురాలై మరణించింది. శంకరాభరణం శంకర శాస్త్రి కళామందిరం కట్టి అంతే ధన్యురాలై తులసి మరణించింది. కథాభావం. నాడు సామాజిక అభ్యంతరాలున్న దేవదాసీ సమూహంలో జన్మించి త్యాగయ్యను ఆరాధించి పునీతురాలయ్యింది బెంగళూరు నాగరత్నమ్మ. ఎట్లనగా
పాము శివుడి మెడకు చేరి శంకరాభరణం అయినట్టు. అదే నేపథ్యంలో పుట్టి శంకర శాస్త్రిని ఆరాధించి సంగీతానికి సేవలు చేసి సద్గతిని పొందింది తులసి. కొడుకును శంకర శాస్త్రి వారసత్వానికి ఆభరణం చేసి శంకరాభరణం చేసి. మరికొన్ని పోలికలు. త్యాగయ్య జీవితంలో కావేరీ నది, శంకరశాస్త్రి జీవితంలో గోదావరి నది. త్యాగయ్యకు మొదటి భార్య చనిపోయింది. రెండవ భార్య వల్ల సీతమ్మ అనే కూతురు పుట్టింది. శంకరశాస్త్రి భార్య మరణించింది. కూతురు శారద. త్యాగయ్య సన్మానాలను సత్కారాలను లెక్కచెయ్యడు. శంకరశాస్త్రి కూడా ఎంతో ఔచిత్యం ఉందని బతిమిలాడితే తప్ప. త్యాగయ్య సీతారాములను ఇంట పెట్టుకుని పూజిస్తుంటాడు. శంకరశాస్త్రి నటరాజస్వామి విగ్రహం పెట్టుకుని పూజిస్తుంటాడు. శారద తప్పు పాడితే ఆ విగ్రహం ఎదుట అరచేత కర్పూరం వెలిగించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. శంకరాభరణం సినిమా మొదలులో దర్శకుడు నాందివాక్యాలు పలికి త్యాగరాజ కృతి మకుటం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ ముగిస్తాడు. క్లైమాక్స్ను త్యాగరాజ కృతి మకుటం దొరకునా ఇటువంటి సేవతో ముగిస్తాడు. సినిమాలో శంకరశాస్త్రికి సన్మాన ఆహ్వానం కన్నడ దేశం నుంచి వస్తుంది. తమిళనాడు కుంభకోణం నుంచో కేరళ పాలక్కాడ్ నుంచో కాదు. బెంగళూరు నాగరత్నమ్మ పుట్టి పెరిగిన కన్నడ సీమకు దర్శకుడి కృతజ్ఞత అది. తులసి పాత్రకు మంజు భార్గవిని ఎంపిక చేయడంపై ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయారట. కె. విశ్వనాథ్ గారు అమాయకులు కాదు. నాగరత్నమ్మ వలె భారీ విగ్రహం ఉన్న నటీమణిని తీసుకున్నారు. తులసి వినమ్రురాలైనా ఏదైనా చేయగల ధీశాలి. ఆ పాత్రకు బేలరూపం పనికిరాదు. బెంగళూరు నాగరత్నమ్మ జీవితంలో అడ్వకేట్లు, జడ్జీలు కీలక పాత్ర పోషించారు. అల్లు రామలింగయ్య పాత్ర టీచరో పోస్టు మాస్టరో కాక ప్లీడర్ కావడం ఇందుకే. ఈ వ్యాసం రాయడానికి శంకరాభరణం మళ్ళీ చూశాను. ఆర్ద్రత అనే మాట ఉంటుంది సినిమాలో. సినిమా అంతటా ఆర్ద్రతే. అంత పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చాక కె.వి. మహదేవన్ మళ్ళీ పూర్ణోదయ సంస్థకు పనిచెయ్యలేదు. శంకరాభరణం విజయ యాత్రకు ప్రొడక్షన్ వాళ్లు మామకు టికెట్ వేసి పుహళేందికి వేయకపోవడమే కారణం. అలా చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద స్నేహాలు పోతుంటాయి.